పునర్విభజన ప్రక్రియలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందా? జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన రాష్ట్రాలు పార్లమెంట్ సీట్లు తగ్గి భౌగోళిక సమగ్రత దెబ్బతినే ప్రమాదముందా? తమిళనాడు సీఎం స్టాలిన్ లేవనెత్తిన సందేహాలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గొంతు కలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చిన స్టాలిన్ ఈ దిశగా చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాల్సిందిగా 7 రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పునర్విభజనతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. రానున్న లోక్సభ ఎన్నికల కోసం 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందుకోసం 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొదటిది జనాభా ఆధారంగా ప్రస్తుతం ఉన్న 543 సీట్లను రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయటం. రెండో మార్గం పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్సభలో సీట్లు పెంచటం. అప్పుడు మొత్తం సీట్ల సంఖ్య 800కు చేరే అవకాశం ఉంది. ఎలా చూసినా పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన మొదలైంది. కుటుంబ నియంత్రణ పాటించడంలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్లు లోక్సభలో తమ సీట్ల సంఖ్యను ఇప్పటికన్నా పెంచుకోనున్నాయి. జనాభా తక్కువగా ఉండటంతో లోక్సభలో వాటి ప్రాతినిధ్యానికి కోత పడుతుందన్న భయాలున్నాయి. నియోజకవర్గాలు తగ్గిపోతే కేంద్రం నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసే సత్తా దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతోంది. పర్యవసానంగా ఉత్తర దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెల్లుబికే ప్రమాదం ఉంది. తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన దక్షిణ భారత రాష్ట్రాల్లో వ్యాపిస్తోంది. ఇటీవల హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని కేంద్రంతో యుద్ధానికి దిగిన తమిళనాడు ముఖ్యమంత్రి తాజాగా డీలిమిటేషన్కు వ్యతిరేకంగా గళం విప్పారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై చేస్తోన్న దాడి. ఇది పార్లమెంట్లో మన హక్కులకు కోతపెట్టి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించటమే అవుతుంది. ఈ అన్యాయాన్ని మేం సహించబోమని స్టాలిన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంచే పక్షంలో 1971 జనాభా లెక్కల ఆధారంగా ఇరు సభల్లో రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న నిష్పత్తి మేరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా కలుపుకుని వెళ్లాలని నిర్ణయించిన స్టాలిన్ మార్చి 22న చెన్నైలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా 7 రాష్ట్రాలకు చెందిన సీఎంలను, సీనియర్ నేతలు, అధికార విపక్ష నేతలను ఆహ్వానించారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాసినట్లు స్టాలిన్ తెలిపారు. ఇది దేశ సమాఖ్యవాదంపై దాడి. రాష్ట్రాలను శిక్షించేందుకే ఈ కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనాభా నియంత్రణ, సుపరిపాలనపై పార్లమెంట్లో మన గొంతు వినిపించకుండా చేయటమే వారి లక్ష్యం. దీనికి మేం పూర్తిగా వ్యతిరేకం. ఇది ఎంతమాత్రం సమ్మతం కాదు అని స్టాలిన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు తమిళనాడులో స్టాలిన్ చేపట్టిన పోరాటానికి మద్దతుగా గొంతు కలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ దక్షిణాది గొంతు కోయాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ప్రజలు బీజేపీని ఆదరించలేదన్న కక్షతో కుట్రపూరితంగా డీలిమిటేషన్ ఆయుధాన్ని ప్రయోగిస్తోందని ఆరోపించారు. మూడోసారి అధికారం చేపట్టినా గెలిచిన 240 సీట్లలో దక్షిణాది నుంచి కేవలం 29 స్థానాలే దక్కించుకుంది. అందుకే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని భావిస్తోందన్నారు రేవంత్. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు చేస్తాయి. మేమిద్దరం మనకిద్దరు అనే నినాదం గతంలో కేంద్రం తెచ్చింది. దానికి కట్టుబడి ఉండటం వల్లే దక్షిణాదిన జనాభా తగ్గిందని తెలిపారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు పంజాబ్ వంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. డీలిమిటేషన్కు జనాభాను ఎందుకు ప్రాతిపదికగా తీసుకుంటారు అని ప్రశ్నించారు రేవంత్. ఒకవేళ దాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలనుకుంటే కుటుంబ నియంత్రణ అమలు చేయని సమయంలో తీసిన 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోండి. లేదంటే డీలిమిటేషన్ను 30 ఏళ్లు వాయిదా వేయండి అని స్పష్టం చేశారు. అప్పుడు దక్షిణ భారతదేశ సత్తా ఏంటో చూపిస్తా అని తెలిపారు రేవంత్. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తే ఏపీ, తెలంగాణలో 3 చొప్పునే సీట్లు పెరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ సీట్లుండగా 20 వరకు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఉండగా 28కి పెరుగుతాయి.
తమిళనాడులో 38 సీట్లుండగా 2 పెరిగి 41కి చేరుకుంటాయి. యూపీ, బీహార్లో మాత్రం భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ స్థానాలుండగా 128కి పెరిగే అవకాశం ఉంది. బీహార్లో 40 సీట్లుండగా 70కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలున్నాయి. కర్ణాటకలో 28 స్థానాలుండగా 36కు పెరుగుతాయి. అయితే డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగదని చెప్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. తమిళనాడు ఒక్క సీటు కూడా కోల్పోదని నొక్కి చెప్పారు. అమిత్ షా మాట్లాడుతూ డీలిమిటేషన్ తర్వాత కూడా దక్షిణాదిలోని ఏ రాష్ట్రంలోనూ పార్లమెంటు సీట్లు తగ్గవని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే లోక్సభలో స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రక్రియపై అసలు నిజమెంత అనేది తెలుసుకోవాలంటే కేంద్రం పునర్విభజన ముసాయిదాను బహిరంగంగా వెల్లడించాలి. అలా కాకుండా కేవలం మాటలకే పరిమితం చేస్తే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు తగ్గే అవకాశమే లేదు. నిజంగా అమిత్ షా చెప్పిందే నిజమైతే పునర్విభజనపై పూర్తి క్లారిటీ ఇవ్వాలని దక్షిణాది ప్రజలు ఆశిస్తున్నారు.